పదం స్విమ్మింగ్కే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్, న్యూ డే. సో ఇప్పుడు లేచేతలకి 7:30 అయింది. నైట్ అయితే ఫుల్ వాన, క్లైమేట్ అయితే మస్తు ఉంది. ఇప్పుడు సన్లైట్ వచ్చింది. నైట్ అయితే ఫుల్ నిద్రపోతున్నాయి. ఇన్ని దినాలకి ఇప్పుడు క్లైమేట్ మంది సెట్ అయిందని అనిపించింది. ముందు ఏడాది లాస్ట్ టైం అంతా బాగుండే క్లైమేట్, ఈ ఏడాది చాలా సన్ ఉన్నింది. ఇప్పుడు కింద వాన పడిన దానికి నైట్ ఫుల్ క్లైమేట్ కూల్ అయింది. చూడండి మా టోనీ గారిని, నేను ఆడిపోతే నా వెనకెనకే ఉంటాడు. ఇంచేపు పనుకోండి, నేను లేచి యువతలకు వచ్చా, తెలుగు విడి యువతలకు వచ్చినాడు. ఎప్పుడు డోర్ ఓపెన్లో ఉన్నా, నైట్ అంతా యువతలు రౌండ్ వేస్తా ఉన్నా. నైట్ వాన పడేదానికి డోర్ వేసింటిమి. అంటే పొద్దున్నే మా డాడీ లేచి ఇచ్చిండే యువతలకి వాన నిలిచినాక. ఎలాంటి లోపల ఎప్పుడు ఉడుగ్గా వచ్చి యువతలు కొనుక్కోయినా. టోనీ టోనీ రాత్రి చల్లగా ఉన్నా, వాన పడినాక చల్లగా ఉన్నా. సో కూకోనని తిరుపతి బెస్ట్ ఫెలో. చూడండి, ఈ తోట మా పిన్నయ్య వాళ్ళదే. సప్పర్ మేసి పల్లకాయలు పొడిచిండ్రి. గాలి వచ్చి క్లీన్గా పడిపోయింది. ఏడకి పోయిన రైతులకే నష్టము. పక్కలనే తోపు ఉండే, పీకాక్స్ చాలా ఉండే. పీకాక్ ఫెదర్స్ ఏమైనా సిక్తాయని పోతే ఒకటి సిక్కలేదు. అంతా ఈ పూలు ఉండే, అంతా తలపైన వదురుకొని బట్టలు అంతా అవే ఉండే. దిస్ ఈస్ మై సిస్టర్, బ్రెయిన్లెస్ ఫెలో. ఇది మా ఫ్రెండ్ కిరణ్ అండ్ వాళ్ళ నాన్న. తోట దగ్గర పైప్ వేసి ఇంటిమి, పైపుని లోపలికి వేయాల్సింటిమి. ఇద్దరు పక్క పక్కన తోటలు చూసేది మేము. ఇంకా పైప్ అయితే లోపల వేస్తూ ఉండే. పదం స్విమ్మింగ్కే. అదే స్విమ్మింగ్ చేస్తే నువ్వు స్విమ్మింగ్ చేయదండి ఇట్లా. దానిపైన ఎక్కువ పదొకటని. నీకు వచ్చేదా స్విమ్మింగ్? నీకు వచ్చేదా? దీరుకే మీ ఊర్లో ఉందా? పోతాడా మిస్కోటకే? దీరు ఫ్రెండా? చెరువులనా మిస్కోటకపోయా? టోనీ, నీకు వస్తుందా స్విమ్మింగ్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? టోనీ తోడుకోపోతాం పద. బటర్ఫ్లై బటర్ఫ్లై ఆడో. కార్లో వైపర్ బ్లేడ్లు అంతా పోయిసిండే. సో చాలా దినాలు ఇంకా మాతాలి అనుకుంటున్నాం, మాతనే లేదు. ఇంకా రైనీ సీజన్, వానలు వేరే స్టార్ట్ అవుతాయి. ఇంక ఇప్పుడు మాతుకుంటే ఇంకా గ్లాసులు అంతా పోయిస్తాయి, అవే వైపర్లు యూస్ చేస్తూ ఉంటే. సో ఈ వైపర్లు తీసుకువచ్చి మనమే ఈజీగా మాతుకోవచ్చు. సో దానికి మా వాళ్ళు తెలిసిన వాళ్ళ అంగడే ఉండే, ఆడపై వైపర్లు తీసుకువస్తుంది. నైట్ మా పెద్దమ్మ వాళ్ళు ట్రిప్ పోతారు, దానికి వాళ్ళపై డ్రాప్ చేయాలా. సో దానికి పోయి పెట్రోల్ వేయించుకొస్తాము అని పోతూ ఉండను. పెట్రోల్ వేయించుకొని వస్తున్నాయి. వచ్చేసి తోట దగ్గరకు వస్తున్నాయి. నేను కిరణ్ ఇద్దరు వస్తున్నాయి. వచ్చేసి కూకో అంటే ఏం పని ఉండలేదు, తోట అంతా బాగా తేమైంది. కిరణ్ కూకొని గేమ్ ఆడుతూ ఉండే, ఎప్పుడూ ఏమో చేస్తూ ఉంటాడు. ఇంక ఎగ్ రైస్ తెచ్చింది ఇంటికి. నైట్ ఎగ్ రైస్ తినేసి రెండుసేపు అనుకుంటున్నాయి. నైట్ వాళ్ళు కాల్ చేసిరి. టైం అయితే చూడండి 1:20 అవుతూ ఉంది. ఇప్పుడు పోయి ఇంకోళ్ళని డ్రాప్ చేసి రావాలా రిటర్న్. వాళ్ళని చింతిరి దగ్గర డ్రాప్ చేస్తే బస్సు వచ్చి ఎయిర్పోర్ట్ పికప్ చేసుకోపోతుంది.